హలో ఆల్, ఇక్కడైతే మొక్కలు పెట్టేద్దాం, కూరగాయలు పెంచేద్దాం అని చెప్పి విత్తనాలు అయితే కొనుక్కోవడానికి అయితే వచ్చానమాట. అలా పని మీద వెళ్తే ఇవైతే కనిపించాయండి. ఇవి వైట్ కలర్ ప్యాకెట్స్లో ఉన్నాయి కదా, అవైతే 20 రూపీస్. నార్మల్ ఉన్నాయి కదండి పక్కన మామూలు, అవైతే 10 రూపీస్, ఇవైతే 20 అట. సో ఇలా విత్తనాలు పెడితే చెట్లు నిజంగా వస్తాయా? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే జస్ట్ శాంపిల్గా 2 రకాల విత్తనాలు తీసుకున్నా, గోంగూర, వంకాయలు. మరి వస్తాయో లేదో చూద్దాము. అందులోనూ కుండీల్లో పెడతాం కదండి, చూడాలి. బట్ ఆశ అయితే ఉందనమాట. నేను ఇంకా సొంత ఇల్లు కొనుక్కొని పెట్టుకునే పాటికి ఇంకే ముసలిదాన్ని అయిపోతానేమో అని చెప్పి స్టార్ట్ చేద్దాం, జస్ట్ ఒక కుండీ తన్నా పెట్టుకుందాం అని చెప్పి కోరిక అనమాట. సో మొత్తానికి అయితే కనకంబరాల విత్తనాలు అన్ని రకాల ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి. కొంచెం ముందుకు వచ్చాక డైరెక్ట్గా మొక్కలే అమ్ముతూ ఉన్నారు. అయ్యయ్యో, మొక్కలు తీసుకుంటే బాగుండేది అనిపించింది. బట్ మనకు అంత ఐడియా లేదు కదా. విత్తనాలు అయితే తీసేసుకున్నా. ఇవైతే నాటాలన్నమాట. కొంతమంది ఎర్రమట్టితో నాటితే బాగా వస్తాయి అంటున్నారు. సో కామెంట్ చేయండి మీకు తెలిస్తే కనుక. నాకైతే తెలీదు, ఫస్ట్ టైము. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాడితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.